ఇప్పుడు చెప్పుకునే కాదు మొదలు కాకముందు కొన్ని విషయాలు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువుల మీద దాడి, మన భారతదేశంలో ముస్లింల మీద ద్వేషం. ఒకానొకప్పుడు క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య క్రూసేడ్స్ అని యుద్ధాలు జరిగేవి. పశ్చిమ దేశాల్లో గొప్ప తాత్వికవేత్త అయిన సాక్రేటిస్, గెలీలియో లాంటి శాస్త్రవేత్తలను మతానికి వ్యతిరేకమైనవి శాస్త్రీయంగా చెప్పడంతో వారిని కూడా హతమార్చారు. మతం మారణ హోమాలకి కారణమవుతుంది అని చరిత్ర చెప్తోంది. కానీ మనుషుల్లో ఇంకా పూర్తి మార్పు రాలేదు. ఆలోచించండి. ఇక కథలోకొద్దాం. ఒక చిన్న గ్రామం ఉంది. పేరు సమరస్పురం. అక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి జీవించేవారు. ఆ ఊర్లో గుడి, మసీదు, చర్చున్నాయి. అందరూ కలిసిమెలిసి మతభావాలకు దూరంగా ఉంటూ ఒకరికొకరు కావాల్సినవి పంచుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. ఒకరోజు ఆ ఊరికాని ఒక వ్యక్తికి ప్రవేశించాడు. అతనికి అందరు మతస్థులు కలిసి ఉండడం చూసి నచ్చక వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి బయలుదేరాడు. ఆ వ్యక్తి మొదటిగా ఒక హిందూ మతస్థుల ఇంటి దగ్గరికి వెళ్ళి, మన హిందూ ధర్మం గొప్పది, మిగిలిన మతాలు సరైనవి కావు, వాటి జోలికి వెళ్తే మన మతాచారాలు వదిలేస్తాం అని వారిలో దుర్బుద్ధి, తద్వారా మత ఉన్మాదం కలిగిస్తాడు. ఇలా ఇస్లాం మరి క్రైస్తవుల ఇళ్లల్లో కూడా వారి మతాన్ని గొప్పదిగా చేసి మిగిలిన మతాలు తక్కువ చేసి మాట్లాడుతూ వారిలో లేని మత ఉన్మాదం సృష్టిస్తాడు. తద్వారా ఊర్లో అందరి ప్రజల్లో మత ఉన్మాదంతో ఒకరికొకరు గొడవపడుతూ మనశ్శాంతిని పోగొట్టుకున్నారు. ఇది చూసి అక్కడ వేరే ఊరి నుంచి వచ్చిన అతనికి విపరీతంగా క్రూరత్వంతో నిండిన మనసుతో ఆనందపడుతున్నాడు. ఇదంతా ఇలా ఉండగా ఆ ఊరు మధ్యలో ఒక పెద్ద దీపపు స్తంభం ఉంది. ఒకరోజు ఊర్లో తుఫాన్ మొదలైంది. విపరీతమైన గాలులతో ఉండగా జనం భయంతో పరిగెత్తారు. దీపపు స్తంభం కూలింది. కొన్ని గుడిసెలు గాల్లకెగిరి మొత్తం కూలిపోయింది. తుఫాను తీవ్రత కొద్దిగా తగ్గుముఖ అవగానే ఆ ఊరు మధ్యలోని దీపపు స్తంభం నిలబెట్టడానికి 3 మతస్థులొచ్చి వారు ఊరు మొత్తానికి వెలుగునిచ్చే దీపపు స్తంభం నిలపడానికి ముందుకొచ్చి కష్టపడుతున్నారు. ఇక ఊరు ప్రజలు మతాన్ని పక్కన పెట్టేసి మళ్లీ గుడిసెలు కట్టడం మొదలుపెట్టారు. పూర్తి చేశారు. గుడిసెలు కూలిపోయిన వారికి అందరు మతస్థులు కలిసి మట్టితో గట్టిగా గోడలు కట్టి పైకప్పును వేశారు. ఇలా చేస్తూ వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గుడిసెలు పూర్తి చేశారు. ఆ ఊర్లోని ఒక పెద్దాయన ఒకరు ఇలా అన్నారు, ఎవరో వచ్చి మనలో మత విద్వేషం రేపి గొడవలు పడేట్టు చేశాడు. కానీ ఇప్పుడు ప్రకృతే మనలో ఐక్యతను తీసుకొచ్చి అందరిని కలిపింది. ఇంక ఎప్పుడు ఎవరు విడగొట్టాలని ప్రయత్నించినా అది విఫలం అవ్వాలి. ఇలా మన భారతదేశం ప్రపంచ మానవాళి ఐక్యతతో మెలగాలి. అప్పటినుంచి ఊర్లో అందరు మతస్థులు కలిసిమెలిసి ఒకే చోటు ఉంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపారు.